ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనము ఇంకొక గ్రాండ్ డిజైన్ చేసుకున్నామండి. ఇది కూడా ఈజీగానే చేసుకునే డిజైన్, చాలా సింపుల్గా అయిపోతుంది. టాజల్స్ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలి. చిన్న బీడ్స్ ఇంకా ఇవి వచ్చి 1 mm సైజ్ బీడ్స్ అండి, కాకపోతే కాపర్లో తీసుకున్నాను. ఓకేనా, ఇలా ఈ బీడ్స్ తీసుకొని ఇంకా టాజల్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. కాటన్ థ్రెడ్ 8 లైన్స్ తీసుకోండి, నీడిల్కి తీసుకొని శారీకి ముడేసేయండి. ఓకేనా, శారీకి ముడేసేసిన తర్వాత ఇది నేను ఆల్రెడీ కుట్టాను కదా, అందుకని ఈ పూస లోపల నుంచి తీస్తున్నాను. ఓకేనా, దీంతో కలుపుకొనే నేను 5 బీడ్స్ తీసుకోవాలి. నేను 4 తీసుకుంటున్నాను. ఫస్ట్ 5 బీడ్స్ తీసుకోండి. ఓకేనా, ఫస్ట్ ఇలా 5 బీడ్స్ తీసుకున్న తర్వాత టాజిల్ తీసుకుందాము. ఓకేనా, ఇలా టాజిల్ పెట్టుకోండి. ఇటువైపు కూడా ఇంకొక 5 బీడ్స్ తీసుకోండి. ఇలా 5 బీడ్స్ తీసుకొని ఇలా కొంచెం పెట్టి చూసుకోండి ఇంతవరకు. ఓకేనా, ఇలా మరీ ఇంత పెద్దగా కాదు, కొంచెం ఇలా ఉండేటట్టుగా పెట్టుకొని పైకి కుచ్చేసి ఇలా ఈ ఫస్ట్ బీడ్ లోపల నుంచి నీడిలు వెనక్కి తీయండి. ఓకేనా, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక 2 బీడ్స్ తీసుకోండి. 2 తీసుకొని పైకి కుచ్చేసి ఇలా ఫస్ట్ బీడ్ నుంచి మళ్ళీ వెనక్కి తీయండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక బీడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం 4 తీసుకుందాం. ఇందాక నేను తీసుకున్నా కదా ఫస్ట్లో, అలా అన్నమాట. 4 తీసుకోండి. 3 4 తీసుకొని మళ్ళీ ఇది కాదు, టాజల్ తీసుకొని ఇప్పుడు 5 బీడ్స్ తీసుకోండి. 1 2 3 4 5 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసేయండి. ఇలా తర్వాత ఇలా వెనక్కి తీయండి. మళ్ళీ 2 బీడ్స్ తీసుకోండి. ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ వెనక్కి తీయండి. ఓకేనా, ఇలా మళ్ళీ 4 బీడ్స్ తీసుకోవాలి. తర్వాత టాజిల్ తీసుకోవాలి. మళ్ళీ 5 బీడ్స్ తీసుకోవాలి. దీన్ని కూడా ఇలా పైకి కుచ్చేసి మళ్ళీ ఫస్ట్ బీడ్ నుంచి వెనక్కి తీసి మళ్ళీ ఇంకొక 2 బీడ్స్ తీసుకొని పైకి కుచ్చేసి మళ్ళీ కిందకి తీయాలి. ఈ డిజైన్ అయితే ఇలా చేశాను నేను. ఇలా ఎందుకు చేశాను అని అంటే, మామూలుగా అయితే మనకి కాపర్లోని ఇంకా టైప్ ఆఫ్ బీడ్స్ చాలానే ఉంటాయండి, షేప్స్. కానీ మన దగ్గర వచ్చేసి అవన్నీ లేవు.